శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా! అమ్మవారికి ఇష్టమైన వాటిల్లో క్షీరాన్నం ఒకటి కదండీ! అదేనండి పరమాన్నం అని అంటారు కదా! దాన్ని ఈజీగా చేయడం అందరికీ వచ్చు. కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం అయితే నేను చేసి చూపిస్తున్నాను. ఇంకా ఈజీగా తక్కువ టైంలో అయిపోవాలంటే గనక కుక్కర్‌లో ఈజీగా చేయడం ఎలాగో కూడా నేను లింక్ కింద పెట్టానండి. కంపల్సరీ వాచ్ చేయండి. చాలా సింపుల్‌గా అయిపోతుంది. రానున్న శ్రావణ మాసం కాబట్టి రాని వాళ్ళ కోసం ఇలా చేసి చూపిస్తున్నాను. ముందుగా ఒక గ్లాసు బియ్యాన్నయితే కడిగేసుకుందాము. ఇప్పుడు ఒక గ్లాసు బియ్యానికి 3 గ్లాసుల పాలు, 2 గ్లాసుల నీళ్లు పోసేసి పాలు పొంగొచ్చిన తర్వాత అందులో మనం ముందుగా కడుగు పెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకుని మెత్తగా ఉడకనిద్దామండి అన్నాన్నయితే. బాగా మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కకు దించేసుకుని అందులోనే 1.5 కప్పు బెల్లం తురుము వేసేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకుని అందులోనే నేతిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసుకుని మిక్స్ చేసుకుంటే మన పరమాన్నం రెడీ అండి. ఇంకా సింపుల్‌గా కుక్కర్‌లో చేసేసుకోవచ్చు.